నిజంగా ప్రేమ ఉంటే అదిగో ఆ విధంగా అందరి ముందు ప్రసాదం తీసి మొహం మీద కొడతాడా? ప్రేమ లేనప్పుడు తాళి కట్టడం ఎందుకు? ఇంటికి తీసుకెళ్ళడం ఎందుకు? లేనిపోని ఊహించుకొని మాట్లాడకు దుర్గా. ఎవరిని అంతలావున బాధ పెట్టినాడు నా అల్లుడు? మరి అందరి ముందు నా చెల్లెలి మొహం మీద పాయసం ఎందుకు విసిరేసినట్టు? అది మాత్రం మీకు తప్పుగా అనిపించట్లేదా? ప్రేమగా ప్రసాదం తెచ్చిస్తే అలా మొహం మీద కొడతారా ఎవరైనా? ఇది కూడా ప్రేమ అనుకోవాలా? అక్క, ఒక నిమిషం ఆగుతావా? అందులో బల్లుంది, నేను చూశాను. ఏయ్, నోరు మూసుకో. ఎక్కడుంది బల్లి? ఏది చూపించు. అదిగో అక్క. ఇది బల్లి కాదా అక్క? బయట పడేసి వస్తానక్క. ఏమ్మే, ఏమి చప్పుడు చేయకుండా ఊరుకున్నారు? నోరు తెరవండి ఇప్పుడు. ఇందాకడి దాకా ఓ అన్ని మాటలన్నారు కదా. పండగ పూటని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఇప్పుడేమనాలా? అన్న మాటలు వెనక్కొస్తాయా? ఏమి అనవసరంగా అందరి ముందు అల్లుడుగాన్ని పట్టుకుని నోరు పారేసుకున్నావు. అసలు ఎందుకే ఇలా చేస్తున్నావు? ఆ అబ్బాయి బల్లి ఉంది అని అన్నప్పుడు ఉందో లేదో కనీసం చూడాలిగా. నీ స్టాండ్కు నువ్వు మాట్లాడమేనా? మర్యాదగా అబ్బాయికి క్షమాపణ చెప్పు. నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అన్నది నువ్వే కదా. బల్లి పడిందని పొరపాటున గిన్నె విసిరేస్తే కావాలనే ఏదో నీ చెల్లి మీదకి విసిరేసినట్టు గొడవ మొదలుపెట్టింది నువ్వే కదా. ముందు క్షమాపణ చెప్పు. అత్తయ్య, వద్దులే అత్తయ్య. వదినమ్మ నాకు సారీ చెప్పడం ఏంది? నాకెవరు సారీ పనిలే. చిన్నప్పటి నుంచి నా తప్పు లేకపోయినా తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, సారీ చెప్పకపోయినా పట్టించుకోకపోవడం నాకు అలవాటైపోయిందిలే అత్తయ్య. చూసావా అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో? పద్ధతి కలవాడు కాబట్టి నోరు తెరిచి ఎవరిని ఒక మాట అనకుండా ఉన్నాడు. ఇంకా అలా చూస్తావేంటి? ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్తావా లేదా? సారీ చిరంజీవి, నా చెల్లి మీదికి పాయసం విసిరేసావన్న కోపంతో అలా మాట్లాడేశాను. ఉండు, ప్రసాదం తీసుకొచ్చిస్తాను. వద్దులే వదినమ్మా, తిన్నానుగా, చాలు. చిరు, చిరు, అక్కే ఇదంతా కావాలని చేసినట్టుంది. అక్క చేసే పనులకి ఇతను తిట్లు తింటూనే ఉన్నాడు. అనవసరంగా నేను కూడా నోరు జారాను. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఏంటమ్మా? అందరూ ఉన్నారే, పాపం ఆ అబ్బాయే కనిపించడం లేదు.
పాపం చాలా బాధపడి బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. వస్తాళ్లే అమ్మా. వచ్చేయడం కాదే, ఇంతకు ముందంటే ఆ అబ్బాయి ఎవరో, ఇప్పుడు ఈ ఇంటి కల్లుడు. ఈ సమయంలో అలా బయట తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మీరు చేసిన పనికి ఆ అబ్బాయి పాపం ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ముందు వెనక ఆలోచించకుండా మీ అక్క చూస్తేనేమో అలా చేసింది. కట్టుకున్న భర్తను లేకుండా నువ్వేమో ఇలా ఏం పట్టించుకోకుండా ఉన్నావు. అసలు అతను ఎక్కడున్నాడో వెతుకుపో. వెళ్ళవే. సరే అమ్మా. ఎక్కడున్నావా? ఎక్కడికి వెళ్ళావా అనుకున్నా. సరే సరే, అలా జరగడం నాకు బాధగానే ఉంది. లోపలికి వెళ్దాం పదా. నువ్వు పో పాపా. నేను వెళ్ళడానికి కాదు, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. రమ్మని చెప్తున్నాను కదా. నాతో ఏం పని ఉండదులే. మీ పనులు మీకు చాలా ఉంటాయి కదా, వెళ్ళి చూసుకోండి. మా ఇంటికి వచ్చావు, పొరపాటున ఏదో మాట్లాడేశాం. అందుకని పద్ధతిగా వచ్చి నేనే నిన్ను పిలుస్తున్నాను. వెళ్దాం పదా. రానని చెప్తా ఉన్నాను కదా, నా మాట ఎట్టాగో నమ్మరు. కనీసం నా బాధ ఏదో నన్ను ఒంటరిగా పండేవరా? నన్ను టిడిచిపెట్టి పాప, నేనేనే ఉంటాను. హే, నువ్వెక్కడే ఉంటే నలుగురు చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళెవరో అనుకుంటారని ఆలోచిస్తూ ఉండవు కానీ అన్ని మాటలు అన్నప్పుడు నేనేమనుకుంటానా అని ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించరు. చేసిన మర్యాద చాలు, మీరు పోండి. ఏంటి, ఏదో మా వల్ల పొరపాటు జరిగింది కదా అని బ్రతిమలాడుతుంటే బెళ్ళెప్పిస్తున్నావు? రా లోపలికి. నన్ను టిడిచిపెట్టి పొమ్మంటున్నాను కదా. ఇప్పుడేంటి రానంటావు, అంతేనా? అవును పాప, నేను రాను. రావాలని లేదు. ఎప్పుడో నాకు రావాలనిపించినప్పుడు నేను వస్తాను. నువ్వు వెళ్ళిపో. నా అంతటా నేనే వచ్చి పిలిచేసరికి చులుకునైపోయాను కదా. నువ్వు నాకేం అవ్వలేదమ్మా, ఎందుకు ఇసిగిస్తా ఉండవు? నన్ను ఎట్టా జాగారం చేయక తప్పేలా చేసి ఉండవు కదా. నువ్వు పోయి పడుకోపో. సరే, నీ ఇష్టం. ఫోన్ ఆడబెట్టినాను.